అమ్మ శ్రావణ మాసం కంప్లీట్ అయ్యాక మనం మొదలుగా చేసుకునే పండుగ వినాయక చవితి. సో ఈ వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత గురించి కొంచెం వివరించండి. మనము ఈ పురాణాల ప్రకారం చేసుకుంటూ ఉన్నప్పుడు శ్రావణ మాసంలో వచ్చే దేవుళ్ళ రూపాలు చూసినా ఏదైనా కొన్ని రూపాలు మనకు చాలా విచిత్రంగా ఉంటాయి. అవును కదా. ఇప్పుడు మనం వరాహ జయంతి అని చేసుకుంటాం, తర్వాత హయగ్రీవ దీనిదని, లేకపోతే మొన్నేమో నరసింహస్వామి ఇది అనుకున్నప్పుడు మనిషి సగం మృగం సగం మనిషి రూపంలో అట్లా. అలాగే వినాయకుడికి వచ్చేసరికి మనం మొదలుగా పూజించాల్సింది వినాయకుడిని అని చెప్తారు కదా. ఏ పూజ చేసినా ముందు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రార్థనతో మొదలు పెడతాం. ఏ పూజ చేసినా ఏం చేసినా అంటే అసలు ఆ వినాయకుడిని వర్ణిస్తూనే ఏ పూజకైనా ముందు విఘ్నాలు లేకుండా చేసేది ఆయన అని చెప్పి చెప్తారు. దీని వెనక మనం పురాణం కథ తీసుకుంటే పార్వతీదేవి స్నానంకి వెళ్తూ శివుడు యుద్ధంకి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు, విజయుడై తిరిగి వస్తున్నప్పుడు స్నానం చేసేందుకు వెళ్తూ అక్కడ ఎవరినైనా సెక్యూరిటీ గేట్ దగ్గర ఎవరినైనా గేట్ కీపర్ని పెట్టాలని చెప్పి నలుగు పిండితో పిల్లవాడిని చేసిందని, ఆ పిల్లవాడికి రూపం పోసి ప్రాణం ఇచ్చి అక్కడ నిలబెట్టిందని, ఎవరిని రానియకుండా కూడా అతను అడ్డం పడుతూ ఉంటే శివుడు వస్తే కూడా శివుడిని కూడా ఎలవ్ చేయలేదని. అప్పుడు మనిషి రూపమే ఉంది వినాయకుడికి. ఎలవ్ చేయకపోతే అప్పుడు నేనే ఇలా శివుడిని లోపల శివుడికి కోపం వచ్చిందని, త్రిశూలం పెట్టి ఆయన తల తీసేశాడని, అయ్యో అని చెప్పి పార్వతీదేవి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగిన నష్టం తెలుసుకుని చాలా రోధించి నాకు ఎట్లా అయినా మళ్ళీ ఆ పిల్లవాడు కావాలి సజీవంగా అని చెప్పేసి కోరుకుంటే, అప్పుడు ఆ ఏనుగు అటువైపు తల తెప్పి నార్త్ వైపు తల పెట్టి ఏ జీవి ఉందో ఆ జీవి తల తీసుకురమ్మని చెప్పడం, అటువైపు ఆ ఏనుగు తల పెట్టి ఉంటే ఆ తల తీసుకొచ్చి ఈయనకి పెట్టి ప్రతిష్ఠ చేయడం జరిగిందని చెప్పి పురాణం కథ మనకి. అయితే అందుకని ఆ ఏనుగు మొహంతో ఆయన ఉంటారు అని చెప్పేసి అన్ని మన మామూలు దీనిగానే ఉన్నా కూడా అది వినాయక వ్రతకల్పంలో కూడా మనం చదువుకునేటప్పుడు ప్రతి సంవత్సరం రూపం గురించి అది చదువుకుంటాం. అయితే ఇప్పుడు ఇందులో అంటే ఆ రూపంతో వచ్చిన కథని మనం అసలు వినాయకుడిని మొదటగా ఎందుకు పూజ చేసుకుంటాం అనేది కనుక చూసుకుంటే, విఘ్నాలకి అధిపతిగా ఆయన్ని చేశారు కాబట్టి ఏ పూజ చేసినా కూడా మనం ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నం లేకుండా జరగాలి అని మొదటగా వినాయకుడిని పూజిస్తాం. అది దాని వెనుకున్నది. అలాంటిది చవితి రోజు భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి రోజు ఆయనకి మొత్తంగానే పూజ. అంటే నవరాత్రులు కూడా చేస్తారు. సంవత్సరంలో మనకు చాలా రకాల నవరాత్రులు చేసుకుంటాం. వసంత నవరాత్రులేమో శ్రీరామనవమి వరకు, ఉగాది నుంచి శ్రీరామనవమి వరకునేమో రాముడికి నవరాత్రులు చేసుకుంటాం. అమ్మవారి నవరాత్రులు దసరాలకి చేసుకుంటాం. అలాగే వినాయకుడికి కూడా నవరాత్రులు చేస్తాం. ఈ పూజకి భాద్రపద మాసంలో వచ్చే చవితి నుంచి మొదలుపెట్టి అనంత పద్మనాభ చతుర్దశి వరకు 10 రోజులు కూడా వినాయకుడికి నవరాత్రులు చేసుకుంటాం. అంత విశేషంగా ముందు ఆయన్ని పూజించి తర్వాత తల్లిని రేపు వచ్చే దసరాల్లో తల్లిని మనం పూజ చేసుకుంటాం. అది దాని వెనకున్న విశేషం. ఓకే. అలాగే అమ్మ, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు నరసింహ స్వామికి ఒక రూపం అండ్ అలాగే హయగ్రీవుడికి ఒక రూపం, అలా ఇప్పుడు వినాయకుడికి ఏనుగు రూపం. సో అంటే దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? నాకేమనిపిస్తుందంటే ఆధ్యాత్మికంగా కనుక తీసుకుని చూసుకుంటే ఒట్టి మనిషి చేసే పనులు కొన్ని రకాలు ఉంటాయి, జంతువులు చేసే పనులు. ఒక్కొక్క మనిషిలో కూడా ప్రతి జంతువుకి సంబంధించింది ఒక్కొక్క లక్షణం ఉంది అని చెప్తారు. సైన్స్ చదువుకుంటాం మనం. అంటే కుక్కకుండే లక్షణం ఒకటి ఉంది, పిల్లికుండేది ఉంది, తేలుకుండేది ఉంది, పావుకుండేది ఉంది. అన్ని లక్షణాలు మనలో ఉన్నాయి. ఏది మనకు మంచి చేస్తుంది, విశ్వాసంగా ఉండేటప్పుడు కుక్కను గుర్తు చేసుకోవాలి మనిషి కదా. అంటే కనీసం కుక్కలా కూడా లేడే అని చెప్తారు మనం కనుక ఆ విశ్వాసం మర్చిపోతే. అలా ప్రతి జీవి, కాకి అన్నిటితో షేర్ చేసుకుని తినడం అనేది కాకి నుంచి నేర్చుకోవాలి. కాకి ఎప్పుడు ఒక్కతే తినదుట. దానికి ఏమైనా ఫుడ్ దొరికితే కామనర్స్ అన్నిటిని రమ్మని అన్నీ కలిపి తింటాయి. అది దాని లక్షణం. అంటే సంఘటితంగా చక్కగా ఒక గ్రూప్ లాగా ఉండాలంటే అలా ప్రతి జీవి నుంచి, ప్రతి మన జంతువు నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు. బహుశా వినాయకుడికి ఆ ఏనుగు తల తెచ్చి పెట్టినందువల్ల మనిషి రూపంలో ఉండే దాంతోపాటు ఏనుగు నుంచి వచ్చే లక్షణాలు కూడా ఏమేమి చూసి మనం సునిశ్చితంగా తెలుసుకుని చక్కగా అవ్వచ్చు అనేది తెలపడానికే అలా జరిగిందేమో అని అనిపిస్తుంది. అంటే దానివల్ల కూడా మనం నేర్చుకునేది ఎంతో ఉంది ఆ రూపం నుంచి అని. అంటే ఇప్పుడు దాంట్లో తీసుకుంటే కనుక ముఖ్యంగా మనం చెప్పుకునేది పెద్ద తల, పెద్ద చెవులు. వినాయకుడి రూపం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే చిన్న కళ్ళు, చిన్న నోరు, పెద్ద పొట్ట, 4 చేతులు, ఇవన్నీ పెట్టారు. ఎందుకు ఇవన్నీ కూడా అంటే నుదురు మీదేమో నుదురు కూడా మాట్లాడుకుంటే మోదకం పక్కన
ఇవన్నీ కూడా కొన్ని మనం అంటే అన్నీ చెప్పుకోవడం అంటే మనకి చాలా నిశ్చితంగా చూస్తే చాలా ఉన్నాయి. 21, 30 ఇవి కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్ట్స్ కనుక చూసుకొని చెప్పుకుంటే కనుక పెద్ద చెవులు. పెద్ద చెవులు దేన్ని సిగ్నిఫై చేస్తున్నాయి? ఎక్కువగా వినండి, ఎక్కువ వినాలి. అంటే ఏంటి? బీ ఎ గుడ్ లిసనర్ అండ్ మేనేజ్మెంట్లో కూడా మనం పిల్లలకి స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాం. మనం ఏం చేస్తాం, చాలామందికి అలవాటు మన మనసులో ఏదో ఉన్న భావాన్ని పూర్తిగా వినకుండా మనకి తెలిసిన పరిజ్ఞానంతో ఆయన తెలివి మన పైత్యం కలిపి అర్థం చేసుకుని వెంటనే క్రాస్ టాక్ ఇచ్చి వాళ్ళని కట్ చేసేసి మాట్లాడి చెప్పేది పూర్తిగా వినిపించుకోం. అలా ఉండడు వినాయకుడు. చెప్పేది ఏదైనా కూడా పూర్తిగా వింటాడు. పెద్ద చెవులు పూర్తిగా విని దాన్ని అబ్జార్బ్ చేసుకుని బాగోగులు ఆలోచించుకుని అప్పుడు దాన్ని బట్టి రిజల్ట్ ఇవ్వడం అనమాట. మామూలుగా ఆలోచిస్తే బయలాజికల్గా చూసినా కూడా 2 చెవులు పక్కకు ఉంటాయి, నోరు మధ్యలోకి ఉంటుంది. తర్వాత మనం చిన్న నోరు గురించి అంటే ఇప్పుడు పెద్ద చెవులు ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్తారు, ఒక భక్తుడి వైపు నుంచి చూసినప్పుట వినాయకుడికి పెద్ద పెద్ద చెవులు ఉండడం వల్ల వీళ్ళు చేసే ప్రేయర్స్ వీళ్ళకున్న కంప్లైంట్స్ ఏమైతే చెప్తున్నారో అవి చక్కగా చెవులు తెరుచుకుని చాలా అటెంటివ్గా వింటాడు అని నమ్మకం. ఓకే, భక్తుల ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో అవి వెంటనే సాయం చేయడానికి వస్తాడని. తర్వాత చెప్పేది మనం చిన్న నోరు అనుకుందాం. చిన్న నోరు అంటే ఏం చెప్తున్నారు, ఎక్కువ వినండి తక్కువ మాట్లాడండి అని ముందు చెప్పడంట. ఏదైనా మనం గబగబా మాట్లాడడం కాదు, మనసుకి తోచింది మన మనసుకి తట్టింది మాట్లాడడం కాదు, దాని బాగోగులేంటి, మాట వల్ల మాట మంత్రంలాగా వాడాలి అంటారు. అంటే ఏమిటి, ఆ మాట్లాడే మాట వల్ల నాకు కానీ వేరే వాళ్ళకి కానీ ఇంకా మూడో వ్యక్తి కానీ దేనికైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేని మాట మాట్లాడకూడదు. అలాగే ఎంతో విని ఆ విన్నదాన్ని అబ్జార్బ్ చేసుకుని ఎంత మాట్లాడాలో అంతవరకే తక్కువగా మాట్లాడాలి అని చిన్న నోరు సూచిస్తుంది మనకి. బయలాజికల్గా చూస్తే 2 చెవులు పక్కకి 2 ఉన్నాయి, నోరు ఒకటే ఉంది, మధ్యలోకి ఉంది. అంటే ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి అక్కర్లేనివన్నీ వదిలేస్తూ మధ్యలో ఏది అవసరమో అది అబ్జార్బ్ చేసుకుంటూ ముఖ్యమైన వాటిని నోటి ద్వారా మళ్ళీ వేరే వాళ్ళకు ఉపయోగకరమైనవే మాట్లాడమని చిన్న నోరు సిగ్నిఫై చేస్తుంది. తర్వాత చిన్న కళ్ళు ఉంటాయి వినాయకుడికి. చిన్న కళ్ళు గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారు, ఎంత ఫ్లెక్సిబుల్ అంటే వినాయకుడు దీనిది ఆ కళ్ళతో కాన్సన్ట్రేషన్ అంటే నిశ్చితమైన చూపు. ఇప్పుడు మామూలుగా మనం తొండం నెక్స్ట్ పార్ట్ తొండంకి వచ్చినప్పుడు చూసినా కూడా ఆ చిన్నది చూడగలదు, పెద్దది చూడగలదు. ఒక చిన్న సూది కింద పడిపోతే కూడా ఆ నిశ్చితమైన కళ్ళతో చూడగలదు, పెద్ద దొంగ ఉన్నా కూడా. అదే ట్రంక్కి వచ్చినప్పుడు తొండంకి వచ్చినప్పుడు మనం తీసుకుని చూసేటప్పుడు కూడా పెద్ద తొండం ఎంత బరువుతో అయితే బరువుది ఎత్తగలదో అలాగే ఆ తొండంతో సునిశ్చితంగా చూసా చిన్న ఇది సూదున్నా కూడా తీయగలదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ కళ్ళు గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే కాన్సన్ట్రేషను, ఏకాగ్రత మనకి బాగా ఉండాలి అని అంటే నిశ్చితంగా దాన్ని పరిశీలించి చూసే గుణం ఆ కళ్ళ ద్వారా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో మన్ని డిస్ట్రాక్షన్స్ మన్ని కదిలించి మెయిన్ గోల్ వైపు వెళ్ళేందుకు కాకుండా అడ్డుపడేది ఏమున్నాయో వాటినన్నిటినీ కూడా తీసేసేది కూడా. అలా చిన్న కళ్ళు ఉండడం వల్ల నిశ్చితమైన దృష్టి ఇటు అటు చూపు మరలదు, గోల్ మీదే ఉంటుంది, ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా అని మనకు ఆ చిన్న నోరు చెప్తుంది, చిన్న కళ్ళు చెప్తాయి. తర్వాత వచ్చేసరికి తొండం చెప్పాం, పెద్దది తీగ ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ. అంటే సిచ్యువేషన్కి తగినట్టు పెద్ద వస్తువు తీయాలా, బరువైంది తీయాలా, చిన్న వస్తువు తీయాలా అని ఏదైనా తీయగలదు, అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. అదొకటేమో ఈ తొండం చెప్తుంది. తర్వాత ట్రంక్ అంటే ఆ విజ్డమ్ ఏదైతే ఉందో మనకు అక్కర్లేనివి ఏం కావాలో జీవితంలో కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు సాధనలో కూడా కొన్ని కావాల్సినవి మనం ఎక్వైర్ చేసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని వదిలేయాల్సినవి ఉంటాయి. నాకేది ముఖ్యం ఏది వదిలేయాలి అనేది ఆ నిశ్చితమైన దీన్ని ఆ తొండం అంటే కనుక అది అసలు ఎప్పుడు జరిగింది, తన పురాణం రాసేటప్పుడు వ్యాసుడికి వినాయకుడు స్క్రైబ్ లాగా ఉన్నాడు. నేను అసలు ఆపను, కంటిన్యూస్ చెప్తూ ఉంటాను, నువ్వు కూడా ఆపకుండా రాయాలి అని అన్నప్పుడు తొండాన్ని తీసి తొండంతో రాసుకుంటూ పోయాడు. అంటే ఎప్పుడు ఏది వదలాలి, బిగ్గర్ పిక్చర్ చూసినప్పుడు చిన్నది ఏది సాక్రిఫైస్ చేస్తే పెద్దది మనకు వస్తుంది అనేది కూడా మనం దాని నుంచి తెలుసుకోవాలి. మనకు అక్కర్లేని అన్నీ గ్యాదర్ చేసుకుంటూ పోవడం కాదు, పొజిషన్స్. ఆ పొజిషన్స్లో ఏది వదిలేస్తే మనం హయ్యర్ గోల్ రీచ్ అవ్వగలుగుతాము అనేది తెలుసుకోవడానికి కూడా ఆ ట్రంక్ ఒకటి ఏదైతే ఊడిపోయిందో అది. తర్వాత మోదకం 4 చేతులు అంటారు, 4 చేతుల్లోనూ 4 రకాలు ఉంటాయంటారు పురాణంలో చెప్పేవి, అవి దాన్ని సిగ్నిఫై చేస్తుంది.
మోదకం అంటేనేమో స్వీట్నెస్, అంటే ప్రసాదంగా ఆయన్ని శరణు వేడిన అందరికీ కూడా స్వీట్ రిజల్ట్స్ ఇస్తూ తన సక్సెస్ఫుల్గా విఘ్నాలు లేకుండా అన్నీ కూడా దూరం చేసి సక్సెస్ ఇస్తాడు అనేది అది చెప్తుంది, మోదకం అని చెప్తారు. తర్వాత దండం, యాక్స్ ఏమో మనలో ఉన్న చెడ్డ అటాచ్మెంట్ అనేది మనకు ఉన్నప్పుడు ఏమవుతుందిట, దాన్ని నరికేసి అటాచ్మెంట్ లేకుండా డిటాచ్డ్గా ఉంటూ మనం భగవంతుడి వైపుగా ప్రయాణం చేస్తూ పోవాలనేది యాక్స్ చూపిస్తుంది. తర్వాత నుదురు మీద చూపించినప్పుడు ఒక త్రిశూలం ఆకారంలో బొట్టు అది పెడతారు కదా. సో అదేంటంటే ఈ 3 గుణాలు సత్వరజస్తమం, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, వీటి గురించి చెప్పడానికి అది సిగ్నిఫై చేస్తుంది అని. ఇలా మనం చూసుకుంటూ పోతే గనక పెద్ద పొట్ట అంటే అబ్జార్బ్ ఎక్కువ చేసుకుంటారు. తర్వాత దాన్ని నిలకడగా ఉంచుకుని అవసరమైన దీనికి ఎంత వాడాలో అంతే వాడుకుంటూ, అంటే జ్ఞానం సముపార్జన ఎక్కువగా చేసుకుంటూ, మంచితనం అన్నీ ఎక్కువగా తీసుకుంటూ, అవసరమైన, అలాగే ఎలుకను కూడా చాలా చిన్నది, అంటే ఎలుకకున్న గొప్ప లక్షణం ఏంటి, చాలా చిన్న చిల్లులో కూడా వెళ్ళగలదు కదా, ఎంత దీనిదైనా. అంటే అంత పెద్ద విగ్రహంకి ఇంత చిన్న ఇది అంటే అడాప్టబిలిటీ, ఎంత చిన్నదాంతో కూడా ఎంతెంత మహా కార్యాలు చేయొచ్చు అనేది మనకి చూపించడానికి అని చెప్పేసి అంత చిన్న జంతువు ద్వారా మనకి చూపించారు. ఇలా వినాయకుడి రూపంలో ఏ చిన్న పార్ట్ తీసుకున్నా కూడా చెప్పుకుంటూ పోతే ప్రతి పార్ట్కి అన్వయిస్తూ ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. మూలంగా అయితే ఇవి మనం చెప్పుకున్నవి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.